హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజిత సతీష్ వ్లాగ్స్. మేము నాగపంచమికి పండగను ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. నాగపంచమి రోజైతే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలండి. దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోసి వచ్చిన తర్వాత కళ్ళు అయితే కడుక్కుంటామండి. మా దాంట్లో అంటే ఆడపిల్లలు అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, అన్న వదినలకి, అత్త మామలకి అలా గడగవచ్చు అన్నమాట. అయితే మా పాప ఇప్పుడు మా బాబుకి గడుగుతుంది కళ్ళు. మా బాబు ఏం చేస్తాడంటే డబ్బులు అయితే ఇస్తాడు, కట్నం అయితే పెడతాడు. తాంబూలంలోనైతే పాలు, ఆవు పాలండి. ఆవు పాలు, నీళ్ళు, కొన్ని పేలాలు రెడీ పెట్టుకోవాలి. జొన్న పేలాలు అంటారు కదా, అవి రెడీ పెట్టుకోవాలండి. ఫస్ట్ బొట్టు పెట్టి పాలలో ఒక పువ్వు వేయాలి. ఆ పువ్వుతోటి కుడి కన్ను ఫస్ట్ కడిగిన తర్వాత ఎడమ కన్ను కడగాలి. టూ టైమ్స్ కడగాలన్నమాట. పాలతోటి కడిగిన తర్వాత నీళ్ళతోటి కడగాలి. మళ్ళీ నీళ్ళతోటి కడిగిన తర్వాత కొన్ని చేతిలో పేలాలు పెడితే వాళ్ళు తింటారనమాట. మళ్ళీ తర్వాత వాళ్ళు మన కాలు మొక్కి మనకు కట్నం అయితే పెడతారు. ఇష్టం, వాళ్ళ ఇష్టం. కట్నం అయితే కట్నము, బట్టలు అయితే బట్టలు, వాళ్ళ ఇష్టం. ఐటమ్స్ కానీ ఏదైనా పెట్టవచ్చు అనమాట. అలా పెడతారన్నమాట. తర్వాత బాబుకి గడిగిన తర్వాత పాప మాకైతే గడిగింది. మాకు కళ్ళు కడిగిన తర్వాత మా ఆయన కూడా తనకి డబ్బులు అయితే ఇచ్చాడు. ఇచ్చి కాలు అయితే మొక్కాడు. నేను పాపకి డ్రెస్ తీసుకొచ్చాను, మెటీరియల్ తీసుకొచ్చి కుట్టించాను అనమాట పాపకి. అదే ముట్టిస్తున్నాను పాపకి ఇప్పుడు. మాకు గడిగిన తర్వాత వాళ్ళ అమ్మమ్మకి గడుగుతుంది పాప. వాళ్ళ అమ్మమ్మ కూడా 2 తాంబూలాలు ఇత్తడివి అయితే తీసుకొచ్చిందండి. ఇవేనండి ఆ 2 తాంబూలాలు అయితే. నాకు ఒక చీర పెట్టింది మా అమ్మ. మేమైతే నాగపంచమిని ఇలా జరుపుకుంటామండి. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.